సో హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు స్ట్రైట్ లైన్స్లో ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం. ట్రాన్స్ఫార్మ్ ఈక్వేషన్ √3x + y = 4 ఇంటూ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ నార్మల్ ఫార్మ్. అంటే ఈ ఈక్వేషన్ ఇచ్చాడు స్ట్రైట్ లైన్ది. ఈ మూడు ఫార్మాట్లో మనం రాయాలి. స్లోప్ ఇంటర్సెప్ట్ అంటే ఏంటి? y = mx + c. c అంటే y ఇంటర్సెప్ట్, m అంటే స్లోప్. దీన్ని మనం ఏమంటామంటే స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ అంటాం. ఇంటర్సెప్ట్ ఫార్మ్ అంటే x/a + y/b = 1. x ఇంటర్సెప్ట్ y ఇంటర్సెప్ట్ ఇలా ఉండేదాన్ని ఇంటర్సెప్ట్ ఫార్మ్ అంటాం. నార్మల్ ఫార్మ్ అంటే x cos α + y sin α = p. ఈ ఫార్మాట్లో కాస్లు సైన్లు ఉన్నాయి అనుకోండి, దాన్ని ఏమంటారు? నార్మల్ ఫార్మ్ అంటాం. p అంటే ఆరిజిన్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత. ఓకేనా? ఇది ఇంటర్సెప్ట్ ఫార్మ్, స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్, నార్మల్ ఫార్మ్. సో ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి? √3x + y - 4 = 0. ఇచ్చిన ఈక్వేషన్ ఇది. ఫస్ట్ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ అర్థం. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ అంటే ఏంటి? y = mx + c. సో y అనేదాన్ని ఇక్కడ ఓన్లీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమి ఉండాలి? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ y ఉండాలి, రైట్ హ్యాండ్ సైడ్ mx + c ఫార్మాట్ ఉండాలి. సో y ఉండాలి కాబట్టి దీన్ని ఏం రాసుకోవచ్చు? y = మిగతా అంతా అటువైపు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి రైట్ హ్యాండ్ సైడ్ పంపించేయండి. √3x అటు వెళ్తే ఏమవుతుంది? -√3x, -4 అటు వెళ్తే +4. అదే దీన్నే మనం ఏమంటాం? స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ అంటాం. అంతే, ఇంత మించి ఇంకేం వస్తుందా? సో y = mx + c లో m ప్లేస్లో ఏముంది ఇక్కడ? -√3, c ప్లేస్లో 4. c అంటే ఏంటంటే ఇక్కడ y యొక్క ఇంటర్సెప్ట్, y ఇంటర్సెప్ట్. m అంటే స్లోప్. ఇక్కడ స్లోప్ m = దిస్ వాల్యూ, y ఇంటర్సెప్ట్ వాల్యూ 4. అంతే. b వాల్యూ చూడండి, ఇంటర్సెప్ట్ ఫార్మ్ అన్నాడు. ఇంటర్సెప్ట్ ఫార్మ్ అంటే ఏంటి? x/a + y/b = 1. ఈ x కింద ఉన్న చూసారా a, దీన్ని x ఇంటర్సెప్ట్ అంటాం. y కింద ఉన్న b ని y ఇంటర్సెప్ట్ అంటాం. ఇంటర్సెప్ట్ అంటే ఏంటి? ఇప్పుడు నేను x యాక్సిస్, ఇది y యాక్సిస్ తీసుకుంటే ఇలా ఒక స్ట్రైట్ ని కట్ చేసింది. x యాక్సిస్ ని కట్ చేసింది, y యాక్సిస్ ని కూడా కట్ చేసింది. ఈ కట్ చేసిన పాయింట్ ఉంటుంది చూసారా, దీన్ని a, 0 అంటాం. దీన్ని 0, b అంటాం. ఓకేనా? అప్పుడు ఆరిజిన్ నుంచి ఈ డిస్టెన్స్ దేనికి ఈక్వల్? a కి ఈక్వల్. అంతేనా? ఈ లెంత్ ఎంత? స్మాల్ a. ఈ లెంత్ స్మాల్ a, ఈ లెంత్ స్మాల్ b. ఈ b ని y ఇంటర్సెప్ట్ అంటాం, ఈ a ని x ఇంటర్సెప్ట్ అంటాం. సో x ఇంటర్సెప్ట్ అంటే y ఇంటర్సెప్ట్ అంటే నథింగ్ బట్ ఈ యొక్క వాల్యూ హారిజాంటల్ గా x ఎంత వాల్యూ ఎక్కడ కట్ చేసింది, వర్టికల్ గా ఎక్కడ కట్ చేసింది, ఎంత హైట్ లో కట్ చేసింది, ఇక్కడ ఎంత హారిజాంటల్ గా ఎంత ఏ వాల్యూ కట్ చేసింది అని అర్థం. సో దీని ఫార్మాట్ లో రాద్దాం. √3x + y = 4. సో ఫస్ట్ ఇటువైపు ఏమి ఉండాలి? కాన్స్టెంట్ ఉండాలి, ప్లస్ 1 అనే వాల్యూ ఉండాలి. సో దీన్ని ఎలా రాయొచ్చు? √3x + y - 4 = 0. ఇది ఇచ్చిన ఈక్వేషన్. √3x + y = 4. ఇక్కడ 4 ఉండకూడదు, ఏముండాలి? కాన్స్టెంట్ వాల్యూ 1 ఉండాలి. సో 1 ఉండాలంటే ఏం చేయాలి? 4 తో డివైడ్ చేయాలి, అంతేనా? సో 4 అప్పుడు 4 1 అయిపోద్దిగా. ఇక్కడ 4 ఉంటే ఏమవుద్ది? √3x/4 + y/4 = 1 ఇలా వస్తుంది కదా. దీన్ని ఇంకా ఫర్దర్గా రాయొచ్చు x బై ఈ √3 కిందకి వెళ్తే 4/√3 y/4 = 1. ఎప్పుడు కూడా ఇక్కడ ఈ ఫార్మాట్ లో ఉండాలంటే x పక్కన ఏ ఉండకూడదు, 1 మాత్రమే ఉండాలి. y అంటే 1, x y ఇంకేం ఉండకూడదు. కింద a కింద b = 1. 1 కంపల్సరీ ఉండాలి రైట్ హ్యాండ్ సైడ్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏ ఉండాలి? x y ఉండాలి. దీని యొక్క ఇంటర్సెప్ట్ అంతా కూడా కింద ఉండాలి. సో 4/√3 అనేది x ఇంటర్సెప్ట్, y ఇంటర్సెప్ట్ వాల్యూ 4. సో ఇక్కడ ఏం రాస్తారు? a = 4/√3, b = 4. ఓకేనా? ఇలా రాస్తారు. x ఇంటర్సెప్ట్ వాల్యూ 4/√3, y ఇంటర్సెప్ట్ వాల్యూ 4, x ఇంటర్సెప్ట్. అలానే దీన్ని ఏమంటాం మనం? y ఇంటర్సెప్ట్. అర్థమైందా? ఇప్పుడు నార్మల్ ఫార్మ్. నార్మల్ ఫార్మ్ ఏంటి? x cos α + y sin α = p. ఇక్కడ p అంటే ఏంటి? పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్. అంటే ఇప్పుడు ఇలా ఉందనుకోండి, ఒక స్ట్రైట్ లైన్ ఉంది కదా. ఈ స్ట్రైట్ లైన్ కి, ఈ ఎల్ఎన్ఏ స్ట్రైట్ లైన్ కి ఇది ఆరిజిన్ కదా. ఆరిజిన్ నుంచి ఒక పర్పెండిక్యులర్ ఇలా డ్రా చేశారు 90 డిగ్రీ. సో ఈ పర్పెండిక్యులర్ యొక్క చూడండి, నేను ఇలా మార్క్స్ చేసాను చూసారా. ఓ నుంచి సపోజ్ ఈ పాయింట్ డి అనుకున్నాం. ఈ ఓడి అనే నార్మల్ చూసారా, ఈ ఎల్ అనే లైన్కి ఓడి అనేది ఏంటి? పర్పెండిక్యులర్. పర్పెండిక్యులర్ ఇంకో పేరు ఏంటి? నార్మల్. పర్పెండిక్యులర్ ఇంకో పేరు నార్మల్. ఈ నార్మల్ యొక్క లెంత్ p. దీని డిస్టెన్స్ అని కూడా అనొచ్చుగా.
లెంత్ ఓడి ఈక్వల్ టు పి, లేదా దీనికి ఇంకో పేరు ఏం పెట్టచ్చు, డిస్టెన్స్ ఓడి ఈక్వల్ టు పి. ఈ నార్మల్ డిస్టెన్స్ అంటారు దీని ఏమంటారు, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆ నార్మల్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ నుంచి ఈ స్ట్రైట్ లైన్ మీదకి డిస్టెన్స్ని పి అనే పేరుతో పిలుస్తున్నాం. ఇక్కడ ఆల్ఫా అంటే ఏంటి, ఆల్ఫా అంటే యాంగిల్ మేడ్ బై దిస్ నార్మల్. ఈ నార్మల్ చూస్తారు ఇక్కడ ఇలా స్ట్రైట్ లైన్ ఉందా, అండ్ ఆరిజిన్ నుంచి ఇది ఏంటిది పర్పెండిక్యులర్, దీనికి ఇంకో పేరు ఏంటి, నార్మల్ అన్నా పర్పెండిక్యులర్ అన్నా ఇది. ఈ లైన్ ఎక్స్ యాక్సిస్ అంటే దీంతో పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్లో యాంటీ క్లాక్ వైజ్గా చేసే యాంగిల్ ఆల్ఫా. సో ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఎక్స్ యాక్సిస్తో చేసే యాంగిల్ ఆల్ఫా. ఇది నార్మల్ ఆఫ్ దిస్ లైన్, ఈ ఎల్ఎన్ఏ లైన్ యొక్క నార్మల్. ఆ నార్మల్ యొక్క లెంత్ ఆరిజిన్ నుంచి ఎంత అంటే పి. ఇది ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈక్వల్ టు పి. ఇప్పుడు దీన్ని నార్మల్ ఫామ్లో మనం మార్చాలి. ఇది స్ట్రైట్ లైన్ ఇస్తే నార్మల్ ఫామ్లో పెట్టాలి. సో మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి, √3x + y = 4. సో √3x + y - 4 = 0. ఇది ఇచ్చిన స్ట్రైట్ లైన్. దీన్ని నార్మల్ ఫార్మాట్లో పెట్టాలంటే ఏం చేయాలి, ఫస్ట్ p వాల్యూ అటువైపు ఉండాలి. సో √3x + y = 4 కాన్స్టెంట్ వాల్యూ అటు తీసుకెళ్ళాం. ఇప్పుడు ఈ మొత్తం ఈక్వేషన్ దేంతో డివైడ్ చేయాలంటే డివైడ్ విత్ √a² + b² ఆన్ బోత్ సైడ్స్. ఈ ఈక్వేషన్ ఉంది సార్, అబో ఈక్వేషన్, దీన్ని మనం √a² + b² తో డివైడ్ చేస్తాం ఆన్ బోత్ సైడ్స్. √a² + b² అంటే ఏంటి, దీన్ని దేంతో కంపేర్ చేస్తున్నాం, ax + by + c = 0. దీంతో ఎందుకు కంపేర్ చేస్తున్నాం అంటే స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ax + by + c = 0. అసలు ఈ ఫార్ములా ఎలా వస్తుందంటే డెరివేషన్ దీని నుంచి వస్తుంది. ax + by + c = 0 లైన్ తీసుకుంటాం అంటే ఇది ax + by + c = 0. దీనికి మనం ఏం చేస్తామంటే పర్పెండిక్యులర్ నార్మల్ ఉంటుంది చూసారు, దాని ద్వారా మనం ఈ ఈక్వేషన్ డెరైవ్ చేస్తాం. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ax + by + c = 0. సో దాంతో కంపేర్ చేస్తే ఏ వాల్యూ ఎంత, ఇక్కడ ఏ వాల్యూ ఎంత ఉంది √3, b వాల్యూ ఎంత ఉంది, ఇక్కడ ఏమి లేదు కాబట్టి 1. సో b వాల్యూ 1, c వాల్యూ ఎంత -4. c తో మనకి పని లేదు, √a² + b². సో a వాల్యూ √3, b వాల్యూ 1. సో √a² + b² అంటే √3² ఎంత 3, b² అంటే 1. సో √4 అంటే 2. 2తో డివైడ్ చేసి చేస్తాం బోత్ సైడ్స్ కూడా. చేస్తే ఏమొస్తుంది ఈక్వేషన్ని, √3x + y/2 = 4/2. దీంట్లో 2 టైమ్స్ ఈ 2 అనేది ఏంటి కింద కదా. సో √3/2 × x + 1/2 × y = 2. √3/2 అంటే ఎంత ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ట్లో చెప్పండి, cos 30 sin 60. √3/2 అంటే cos 30 అంటే cos 30 డిగ్రీ ఇంటూ x + y ఇంటూ sin 30 అంటే 1/2 = 2. ఎప్పుడు కూడా డిగ్రీస్లో రాయకండి, రేడియన్స్లో రాయండి. x cos π/6 y sin π/6 = 2. సో ఆల్ఫా వాల్యూ ఎంత, ఇక్కడ ఆల్ఫా వాల్యూ π/6, cos ఆల్ఫా sin ఆల్ఫా ఈ ఫార్మాట్లో ఉంది. x cos ఆల్ఫా + y sin ఆల్ఫా = p. ఆల్ఫా వాల్యూ π/6, p వాల్యూ 2 అంతే, cos ఆల్ఫా sin ఆల్ఫా. సో దిస్ ఈజ్ ద వాల్యూ. ఈ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ నార్మల్ ఫార్మ్ అంటే ఇలా రాస్తే సరిపోతుంది కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో స్క్రీన్ షాట్ తీసుకోండి. Transform equation x/a + y/b = 1 into normal form when a is greater than 0 and b is greater than 0. If perpendicular distance of straight line from origin is p
deduce that 1 by p square equal to 1 by a square plus 1 by b square. క్వశ్చన్ ఒకసారి చదవండి. ఇది దీన్ని ఏమంటాం? x by a plus y by b equal to 1 ఏమంటాం మనం? ఇంటర్సెప్ట్ ఫామ్ అంటాం. ఇంటర్సెప్ట్ ఫామ్, దీని x ఇంటర్సెప్ట్, దీని y ఇంటర్సెప్ట్ అంటాం. సో ఇంటర్సెప్ట్ ఫామ్ ఇచ్చాడు, దాని నార్మల్ ఫామ్ అంటే x cos alpha plus y sin alpha equal to p. సో ఈ ఫార్మాట్లో చేంజ్ చేయాలి. ఏ వాల్యూ బి వాల్యూ రెండు కూడా పాజిటివ్ అంటున్నాడు. అంటే ఎక్స్ ఇంటర్సెప్ట్ వై ఇంటర్సెప్ట్ ఎక్కడ ఉంది? ఫస్ట్ క్వాడ్రంట్లో ఎలా ఉంది? ఎక్స్ ఇంటర్సెప్ట్ పాజిటివే, వై ఇంటర్సెప్ట్ కూడా పాజిటివే. ఇది a, 0, ఇది 0, b. సో ఇంటర్సెప్ట్ ఫామ్ ఇచ్చాడు, నార్మల్ ఫామ్లో కన్వర్ట్ చేయాలి. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇచ్చాడు. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఏంటి? నార్మల్, ఈ లైన్కి ఆరిజిన్ నుంచి ఒక నార్మల్ గీసాం అనుకోండి. ఈ నార్మల్ యొక్క డిస్టెన్స్ అంటే నార్మల్ యొక్క లెంత్ ఎంత అంటే ఫ్రమ్ ఆరిజిన్ ఇస్ p. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆఫ్ స్ట్రైట్ లైన్ అంటే ఈ స్ట్రైట్ లైన్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎక్కడ నుంచి? ఆరిజిన్ నుంచి. ఎంత ఇచ్చాడు? p. deduce that 1 by p square equal to 1 by a square plus 1 by b square. సో ఈ p వాల్యూ, ఈ నార్మల్ ఫార్మాట్ ఉన్న p వాల్యూ రెండు ఒకటేనా అంటే రెండు ఒకటే. సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఫ్రమ్ ఆరిజిన్ ఇస్ p అంటే దట్ థింగ్ బట్ దిస్ p వాల్యూ ఉంది. ఈ కండిషన్ మనం తీసుకురావాలి నార్మల్ ఫార్మాట్లో కన్వర్ట్ చేసిన తర్వాత. సో సొల్యూషన్ ఎలా రాసుకోవచ్చు? ఇంటర్సెప్ట్ ఫామ్ ఏమి ఇచ్చాడంటే x by a plus y by b equal to 1. దీన్ని ఎల్సిఎం తీసుకోండి, ఏమొస్తుంది? ఎల్సిఎం తీసుకుంటే ab, ఇక్కడ a ఉంది కాబట్టి bx, ఇక్కడ b ఉంది కాబట్టి ay ఈక్వల్ టు 1. సో bx plus ay ఈక్వల్ టు ab. దీన్ని రాసుకోవచ్చు bx plus ay మైనస్ ab ఈక్వల్ టు 0 ఇలా రాసుకోవచ్చు కదా. లేదంటే ఇలా ఉంచేయండి bx plus ay ఈక్వల్ టు ab. సో దీన్ని మనం దేంతో కంపేర్ చేస్తాం? ax plus by plus c ఈక్వల్ టు 0తో కంపేర్ చేస్తే డివైడింగ్ విత్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్. ఎప్పుడు నార్మల్ ఫార్మ్ అన్నా సరే మనం దేంతో డివైడ్ చేస్తాం? నార్మల్ ఫార్మాట్లో కన్వర్ట్ చేయాలంటే రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్తో డివైడ్ చేస్తాం. స్ట్రైట్ లైన్ని ఇది ఏ ఫార్మాట్లో ఉందంటే ax plus by plus c ఈక్వల్ టు 0 ఫార్మాట్లో ఉందిగా. ax plus by plus c ఈక్వల్ టు 0 ఈ ఫార్మాట్లో ఉంటే దీంతో డివైడ్ చేయాలి. రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్తో బోత్ సైడ్స్ చేస్తే ఏమొస్తుంది? bx plus ay బై రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఈక్వల్ టు ab బై రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఇక్కడ ఏ ప్లేస్లో b ఉంది, b ప్లేస్లో a ఉంది. మళ్ళీ దీంతో డివైడ్ చేస్తే నథింగ్ బట్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ వచ్చేది. దీంతో కంపేర్ చేస్తే x ప్లేస్లో ఏముంది? a ప్లేస్లో b, b ప్లేస్లో a. రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే ఏమొస్తుంది? నథింగ్ బట్ రూట్ ఆఫ్ b స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ వస్తుంది. ఈ రెండు ఒకటేగా, అందుకని దీంతో డివైడ్ చేస్తాం. సో ఇక్కడ ఏమవుతుంది? దీని కిందకి ఇది వస్తుంది, దీని కింద కూడా రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ వస్తుంది. సో bx బై రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ ay బై రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఈక్వల్ టు ab బై రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. వచ్చిందిగా x cos ఆల్ఫా ప్లస్ y sin ఆల్ఫా ఈక్వల్ టు p కి ఫార్మాట్లో ఏమొచ్చింది? x cos ఆల్ఫా ప్లస్ y sin ఆల్ఫా ఈక్వల్ టు p. p ప్లేస్లో ఏముంది? ab బై రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. cos ఆల్ఫా ప్లేస్లో ఏముంది? b బై రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఇది cos ఆల్ఫా. sin ఆల్ఫా a బై రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. కావాలంటే దీన్ని రాసుకోవచ్చుగా x టైమ్స్ దిస్ వాల్యూ y టైమ్స్ దిస్ వాల్యూ ఈక్వల్ టు ab బై రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. x cos ఆల్ఫా ప్లస్ y sin ఆల్ఫా ఈక్వల్ టు p. సో p ప్లస్ ఏముంది? ab బై రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. మనకి ఏం చేయమన్నాడు? 1 బై p స్క్వేర్ ఈక్వల్ టు ఇది చూపించారు. సో p వాల్యూ ఇది కాబట్టి p ప్లస్ ఏముంది? ab బై రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏమొస్తుంది? p స్క్వేర్ ఈక్వల్, ఎందుకంటే స్క్వేర్ ఉంది కాబట్టి a స్క్వేర్ b స్క్వేర్ బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఇటు పక్క a స్క్వేర్ b స్క్వేర్ వస్తుంది, కింద రూట్ క్యాన్సిల్ అయిపోయి a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ వస్తుంది. సో బోత్ సైడ్స్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసాను. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఇప్పుడు ఏం రాసుకోవచ్చు? p స్క్వేర్ బదులు ఇక్కడ ఏముంది? రెసిప్రోకల్ ఉంది కదా 1 బై p స్క్వేర్ అని. సో 1 అపాన్ p స్క్వేర్ ఏమొస్తుంది? a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ బై a స్క్వేర్ b స్క్వేర్. బోత్ సైడ్స్ కూడా రెసిప్రోకల్ చేశాను.
పీ స్క్వేర్ కింద ఏమీ లేదంటే 1 అయినా పీ స్క్వేర్ బై 1 రెసిప్రోకల్ చేస్తే ఏమవుతుంది? రెసిప్రోకల్ అంటే న్యూమరేటర్ న్యూమరేటర్గా రాయడం రెసిప్రోకల్ అంటాం. సో పీ స్క్వేర్ బై 1 రాస్తే ఏమవుతుంది? 1 బై పీ స్క్వేర్. ఇక్కడ డినామినేటర్ ఏమవుతుంది? పైకి రావాలి. సో ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ బై ఏ స్క్వేర్ బీ స్క్వేర్, న్యూమరేటర్ కిందకి. అర్థమవుతుందా? దీన్ని నేను ఈ ఎక్స్ప్రెషన్ని రెసిప్రోకల్ చేశాను. రెసిప్రోకల్ తీసుకుంటే ఏమొస్తుంది? పీ స్క్వేర్ బై 1 రాస్తే 1 బై పీ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ బై ఏ స్క్వేర్ బీ స్క్వేర్. దీన్ని ఏం రాసుకోవచ్చు? ఏ స్క్వేర్ బీ స్క్వేర్ అనేది ఏ స్క్వేర్ కిందకి వెళ్తుంది, బీ స్క్వేర్ కిందకి కూడా వెళ్తుంది. ప్లస్ సింబల్ ఉంది కాబట్టి మధ్యలో ఏ స్క్వేర్ బై ఏ స్క్వేర్ బీ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ బై ఏ స్క్వేర్ బీ స్క్వేర్. సో ఇదేమవుతుంది? 1 బై పీ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ క్యాన్సిల్ అయితే 1 అపాన్ బీ స్క్వేర్, బీ స్క్వేర్ క్యాన్సిల్ అయితే 1 అపాన్ ఏ స్క్వేర్, ఇంప్లైస్ 1 బై పీ స్క్వేర్ ఈక్వల్ టు 1 బై ఏ స్క్వేర్ ప్లస్ 1 బై బీ స్క్వేర్. ఇంతే కదా, 1 బై బీ స్క్వేర్ ఈక్వల్ టు దిస్ వాల్యూ. సో వచ్చింది కదా. సో ఇంటర్సెప్ట్ ఫార్మ్ని నార్మల్ ఫార్మాట్లోకి ఇలా కన్వర్ట్ చేస్తాం. రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్తో డివైడ్ చేయండి బోత్ సైడ్స్. ఏ ప్లేస్లో బి ఉంది, బి ప్లేస్లో ఏ ఉంది అంటే దాని అర్థం మళ్ళీ అగైన్ రూట్ ఆఫ్ బీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అన్న ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అన్న ఒకటే కాబట్టి దాంతో డివైడ్ చేసింది. సో ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈక్వల్ టు పి, పీ ప్లేస్లో ఏబీ బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఉంది, దాన్ని తీసుకొని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసింది. దాని తర్వాత మనం ఏం చేసామంటే రెసిప్రోకల్ తీసుకున్నాము. 1 బై పీ స్క్వేర్ ఈక్వల్ టు ఏ 1 బై ఏ స్క్వేర్ ప్లస్ 1 బై బీ స్క్వేర్ వచ్చింది. సో దిస్ ఇస్ ది ఈక్వేషన్. సో థ్యాంక్ యూ వెరీ మచ్.